సో హే గాయ్స్, ఈరోజు బీరకాయ టమాటా అండ్ అందులో ఒక సూపర్ ఇంగ్రీడియంట్ అయితే వేయబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఇది. ఒకసారి మీరు ట్రై అయితే చేయండి, ఎండ్ వరకు చూసి తర్వాత మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బీరకాయ తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తినేస్తారన్నమాట. సో ముందుగా బీరకాయ కట్ చేసేసుకొని తర్వాత టమాటాలు, ఆనియన్స్ కట్ చేసేసుకొని పక్కకి పెట్టేసుకున్నాను. అండ్ దెన్ 2 పచ్చిమిరపకాయలు మాత్రమే తీసుకున్నాను, జస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుందని చెప్పేసి. అండ్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకొని అందులో కావాల్సిన ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర వేసాను అనమాట, కొంచెం టేస్ట్ ఫ్లేవర్ కోసము. అండ్ దెన్ ఒక దాల్చిన చెక్క, ఒక లవంగం అండ్ ఒక ఫ్లవర్ అయితే వేసాను అన్నమాట. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసాను, దాంట్లో కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది ఆయిల్లో ఉంచితే. అండ్ దెన్ ఆనియన్స్ వేసి కొంచెం వేపే, సో కొంచెం సేపు అవి ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. కొంచెం ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను అయితే అందులో వేసేసి స్లిమ్లో పెట్టేసి కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టేసుకున్నాను అనమాట. మంచిగా ఫ్రై ఆయిల్లో అయిపోయిన తర్వాత నేనైతే టమాటోస్ వేసేసాను. అండ్ టమాటోస్ బీరకాయలు ఆయిల్లోనే మంచిగా ఏగిపోయిన తర్వాత సింపుల్ మసాలాస్ వేసుకున్నాను నేను, లైక్ పసుపు, కారం, ధనియాలు అండ్ మన గరం మసాలా వేసుకొని. అండ్ దిస్ ఈజ్ ది బెస్ట్ ఇంగ్రీడియంట్, పాలైతే వేసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. పాలు వేసిన తర్వాత నేను వాటర్ వేయలేదు ఇందులో, మీకు వాటర్ కావాలంటే మీరు వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. సో చూసారా, చకచక కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ కమెంట్. బాయ్.